హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భాను బర్త్డే రోజు పారు రుద్ర వాళ్ళ ఇంటికి వచ్చి రుద్రాకి ఒక గుడ్ న్యూస్ని చెప్తుంది. రుద్ర, సెంట్రల్లో స్పోర్ట్స్ మినిస్ట్రీ ఒక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే మన హైదరాబాద్లో మనం పార్ట్నర్స్గా ఉంటున్న అకాడమీలోనే బాక్సింగ్ కాంపిటీషన్ని స్టేట్ లెవెల్లో కండక్ట్ చేయాలనుకుంటుంది. కాబట్టి మన ట్రైనింగ్ ఇచ్చే అకాడమీ నుండి ద బెస్ట్ బాక్సర్స్ ఎవరున్నారో వాళ్ళని మనం సెలెక్ట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇద్దాం. అప్పుడు అప్పుడు వాళ్ళు గెలిచే ఛాన్సెస్ ఉంటాయి. ఇది గుడ్ న్యూసే కదా రుద్ర అని అంటుంది పారు. ఇది చాలా పెద్ద గుడ్ న్యూస్, నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ పారు అని చెప్పి వెంటనే గంగా దగ్గరికి వెళ్ళి, గంగా, విన్నావు కదా, ఈరోజు నేను తీసుకుంటున్న నిర్ణయం ఒకటే. బెస్ట్ బాక్సర్గా నువ్వే ఆ లిస్ట్లో ఉండాలి. నీకు నేను స్ట్రెస్ అయ్యేలా చక్కగా మంచి మంచి ఎక్సర్సైజెస్ అండ్ బాక్సింగ్ నేర్పిస్తాను. అవన్నీ నేర్చుకొని నా కళని నువ్వు నెరవేర్చాలి. స్టేట్ లెవెల్లో నువ్వు బాక్సింగ్ ఛాంపియన్ అవ్వాలి, ఓకేనా అని అంటారు రుద్ర. ఖచ్చితంగా సార్, మీరు చెప్పిందే నేను చేస్తాను అని ఇంకా హ్యాపీగా చెప్తుంది గంగా. ఇదంతా చూసి చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుందన్నమాట పారు. ఏంటి అయినా ఈ రుద్రాని నేనేదో కూల్ చేద్దాం అనుకుంటే ఇప్పుడు ఈ రుద్ర తన గురించి మాట్లాడుతున్నాడు. ఛ, ఎలా అయినా వీళ్ళిద్దరిని విడతీయాలి, అదే కదా నా ప్లాను అని మనసులో అనుకుంటుంది పారు. కరెక్ట్గా అప్పుడే ఏదైతే అనాథ శరణాలయం నుండి ఒక వార్డెన్ గంగారావు గారు వస్తారో ఆయన మళ్ళీ ఇంటికి వస్తాడు. ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు. ఇంక వెంటనే, సార్ మీరేంటి ఇలా వచ్చారు అని అడుగుతారు. నేను రావడానికి ఒక కారణం ఉంది బాబు అని అంటారు ఆ అనాథ శరణాలయం వార్డెన్. ఏంటి ఏంటా కారణం అని అడుగుతారు. అది ఏంటి అంటే, నేను ఇందాక మీతో వచ్చి చాలా విషయాలు మాట్లాడాను కదా, రుద్ర గారే నాకు ఆర్థిక సహాయం చేస్తున్నారని, మాకు ఆయనే మొత్తం అనాథ శరణాలయాన్ని చూసుకుంటున్నారని చెప్పాను కదా, అదంతా అబద్ధం బాబు అని అంటారు. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారనమాట ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. ఏంటి, అదంతా అబద్ధమా? ఇంకా శకుంతల కూడా అలా షాక్లో ఉండిపోతుంది. గంగ వెంటనే, సార్ అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా? నేను మీతో అబద్ధం చెప్పించడం ఏంటి అని అంటుంది గంగా. ఇంకా వెంటనే శకుంతల, ఆపు నీ నాటకాలు అని అంటుంది. ఒక్కసారిగా గంగా షాక్ అయిపోతుంది. అమ్మగారు, నేను ఎలాంటి తప్పు చేయలేదు అని అనేసరికి, వద్దు, ఇంకా ఇంకా ఎక్కువగా మాట్లాడద్దు. ఏవండి, విన్నారా? మీరే మీ చెవులతో విన్నారా నాతో ఏమన్నారు? రుద్ర గురించి ఎంత గొప్పగా చెప్పారు. కానీ ఈ గంగా ఈ ఇంటికి వచ్చిన కొత్తల్లోనే కోడలుగా రాగానే గంగని నాకు దగ్గర చేయాలని ఇదంతా చేస్తుంది. రుద్రని నేను దూరం పెడుతున్నానని పక్కా ప్లాన్తో ఇలా క్రియేట్ చేసి డబ్బులిచ్చి మనుషులు తీసుకొచ్చారు. అయినా భానుని చంపిందే ఈ రుద్ర కదా. రుద్ర వల్లే భాను చనిపోయాడు కదా. ఆ తప్పుని ఎక్కడ మళ్ళీ నేను ఎత్తి చూపిస్తానోనని ఇదిగో భానుపై ఎంతో ప్రేమున్నట్టు ఇలా ఇలా కావాలనే అన్నీ చేస్తున్నాడు. ఇప్పుడు నాకు అర్థమైంది. ఛీ, ఇలాంటి వాడని నేను అస్సలు అనుకోలేదు అని అక్కడి నుండి వెళ్ళిపోతారు శకుంతల తన రూమ్లోకి. ఒక్కసారిగా పాపం రుద్ర కుప్పకూలిపోతాడు. వీరు అదంతా చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. సార్ అని అంటుంది గంగా. సార్, నేను ఎలాంటి తప్పు చేయలేదు, కానీ ఎందుకు ఇదంతా జరుగుతుందో అర్థం కావటం లేదు అని అనేసరికి, గంగా ఒకటి మాత్రం నిజం, ఎవరో కావాలనే ఇదంతా చేస్తున్నారు గంగా అని అంటాడు రుద్ర. సార్, మీపై అంత పగ ఎవరికి ఉందో నిజంగా నాకు అర్థం కావట్లేదు సార్. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఎలా అయినా మీరు ఎలాంటి వాళ్ళో, మీరు ఎంత మంచివారో శకుంతల అమ్మగారికి నిరూపించే బాధ్యత నాది. మీరు ఇంక ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించకండి సార్ అని పాపం అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది గంగా. ఇంకా వీరు, పారు, ఇషిక ముగ్గురు లాన్లోకి వచ్చి నవ్వుకుంటూ ఉంటారు. బ్రో, నిజంగా నువ్వు సూపర్ బ్రో. అసలు నీ బ్రెయినే బ్రెయిన్. ఏ నోటితో అయితే వాళ్ళని పొగిడారో అదే నోటితో వాళ్ళని తిట్టిచ్చేలా చేసావు.
నిజంగా నువ్వు గ్రేట్ బ్రో అని అంటారు. మరి ఆ రుద్రాకి గంగాకి పేరు వస్తుంటే నేను చూస్తూ ఊరుకుంటానా ఏంటి అని వీరు అంటుంటే ఒక్క నిమిషం అనొక సౌండ్ వినపడుతుంది. ఎవరా అని చూసేసరికి అక్కడ గంగ ఉంటుంది. గంగని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అలా ఇంకా వీరు అంటే ఇదంతా నువ్వు చేసిందా వీరు అన్నయ్య? ఛీ, నువ్విలాంటి వాడివని నేను కొంచెం కూడా అనుకోలేదు. అసలు నిన్ను ఏం చేయాలి? పిల్లలకి 3 పూట్ల అన్నం పెడుతూ అనాథ పిల్లల్ని కన్న వాళ్ళలా చూసుకుంటున్న రుద్రా సార్పై ఇంత ఇంత పెద్ద నింద వేశావు. అసలు నీవు మనిషివేనా అని అడుగుతుంది. ఏ గంగా, నోటికొచ్చినట్టు మాట్లాడద్దు అని అంటారు ఇషిక. ఛీ, ఆపు. అయినా నాకొకటి అర్థం కావట్లేదు. మీరందరూ కలిసి ఏం ప్లాన్ చేస్తున్నారని ఇలా రుద్ర సార్పై ఇంత అవమానాలు వేస్తున్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎల్లప్పుడూ ధర్మం న్యాయం అనేది ఉంటుంది. ధర్మమే గెలుస్తుంది, కానీ మీలాంటి అధర్మాలు ఎప్పటికీ గెలవలేవు, గెలిచే ఛాన్స్ కూడా లేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి అని ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది గంగా. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. రుద్ర అలా ఇంకా నిద్రలేచి గంగా దగ్గరికి వస్తారు. గంగా, నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా అని అడుగుతారు. దేనికి సార్ అని అడుగుతుంది. దేనికంటావేంటి గంగా, బాక్సింగ్ అకాడమీకి వెళ్ళాలి కదా. నువ్వు నువ్వు ఏం చేయాలని నేను నీకు కంప్లీట్గా చెప్పాను కదా, మర్చిపోయావా అని అడుగుతారు. సార్ అంటే అమ్మగారు అని అంటారు. పెద్దమ్మ నీకు ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చింది కదా. ఈ విషయం గురించి ఇంకా నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. ఇప్పటి నుండి నువ్వు ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తేనే అప్పటికల్లా నువ్వు ప్రశాంతంగా బాక్సింగ్ విన్ అవుతావు, అర్థమైందా అని అంటారు. అర్థమైంది సార్, ఇప్పుడే రెడీ అయి వస్తాను అని అకాడమీకి వెళ్ళడానికి రెడీ అవుతారు. ఇంకా శకుంతల గంగ వైపు చూసి గంగని చూస్తూ ఏం పట్టించుకోకుండా ఫేస్ని పక్కకు తిప్పుకుంటుంది. పాపం గంగ ఏమో శకుంతల దగ్గరికి వచ్చి, అమ్మగారు, మీరు మమ్మల్ని చూసే చూపులో ఎలాంటి అర్థం ఉందో నేను కనిపెట్టగలను. ఎందుకంటే మీ స్థానంలో ఎవరున్నా మీలాగే ఆలోచిస్తారు. ఆ విషయం నాకు తెలుసు. కానీ ఒకటి, ఆ రోజు జరిగింది నిజం కాదు, ఆయన చెప్పింది నిజం కానే కాదు. ఆ విషయం మీకు తెలిసే రోజు త్వరలోనే వస్తుంది. ఇప్పుడైతే బాక్సింగ్లో నేను విజయం సాధించాలని నన్ను ఆశీర్వదించండి అని ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది రుద్రతో గంగా. ఇది ఇలా ఉండగా పారు కూడా అకాడమీకి వస్తుంది. వచ్చి కలిసి వస్తున్న రుద్ర అండ్ గంగా వైపు చూస్తూ ఉంటుంది. ఇంకా ఏమీ మాట్లాడకుండా ఉంటుంది పారు. ఏంటి అలా చూస్తున్నావు అని అడుగుతుంది గంగా. ఏం లేదు, నువ్వు ఎంత అన్వర్తో ఇవాళ రుద్ర ముందు నేను ఖచ్చితంగా ప్రూవ్ చేస్తాను, అందుకే ఇలా చూస్తున్నాను అని అంటారు. ఓ అవునా, ప్రూవ్ చేస్తావా? సరే చేయి అయితే అని ఇంక పారు అక్కడి నుండి గంగా అయితే వెళ్ళిపోతుంది. వెంటనే ఆ రుద్ర అని పారు రుద్ర దగ్గరికి వెళ్ళి, రుద్ర, ఇవాటి నుండే మనం ట్రైనింగ్ స్టార్ట్ చేస్తున్నాం కదా, కాబట్టి నా అకాడమీ నుండి ఒక బెస్ట్ ప్లేయర్ని పిలిపిస్తాను, నీ అకాడమీ నుండి కూడా బెస్ట్ ప్లేయర్ని పిలిపించు. ఇద్దరికి మధ్యలో కాంపిటీషన్ పెడదాం. అప్పుడు ఎవరు విన్ అయితే వాళ్ళే గెలిచినట్టు కదా, వాళ్ళకి మనం లిస్ట్లో పాయింట్ చేసుకోవచ్చు. ఓకేనా? నీ బెస్ట్ ప్లేయర్ గంగానే కదా అని అంటారు. ఇంకా ఒక్కసారిగా అలా చూస్తూ ఉంటుందన్నమాట గంగా. లేదు, గంగని నేను నెక్స్ట్ రౌండ్లో పంపిస్తాను, ఎందుకంటే గంగ ప్రాక్టీస్ చేసి కొద్ది రోజులు దాటుతుంది అని అంటారు. రుద్ర, ప్రాక్టీస్ చేసి ఎవరైనా బాక్సింగ్ చేయగలరు, కానీ ప్రాక్టీస్ చెయ్యకుండా బాక్సింగ్ చేసిన వాళ్ళే కదా కరెక్ట్గా బాక్సింగ్కి సెట్ అవుతారు. అలాంటప్పుడు ఎందుకు నువ్వు ఇంకా ఆలోచిస్తున్నావు అని ఇంకా గంగని ముందుకు పిలిపించి అలా తనైతే ఒక మంచి ప్లేయర్ని, అంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్ని ఇంకా పిలిపిస్తుంది పారు. చూడు, తన ఫేస్ అంతా బాగా కొట్టు, అర్థమైందా? గంగ ఇవాళ ఇంటికి వెళ్ళకూడదు, హాస్పిటల్కి వెళ్ళాలి, అర్థమైందా అని ఇంకా పారు అయితే ఆ బాక్సర్ చెవిలో చెప్తుంది. ఇంకా అలా గంగాకి అండ్ ఆ బాక్సర్కి ఇద్దరికి మధ్యలో కాంపిటీషన్ పెడతారు. పాపం ఫస్ట్ దాంట్లో మాత్రం ఇంకా గంగ ఓడిపోతుంది. రుద్ర గంగ దగ్గరికి వచ్చి, గంగ, నువ్వు ప్రాక్టీస్ వదిలేసినా ఇలా మాత్రం ట్రిక్స్ ప్లే చేయాలి అండ్ నువ్వు బాగా గేమ్ గెలవాలి.
ఇదే నీకు అగ్ని పరీక్ష లాంటిది అని అంటారు. వెంటనే ఎనర్జీ మొత్తం తెచ్చుకొని ఇంకా పాపం అలా వాళ్ళనైతే కొడుతుంది అనమాట. అలా గంగా ఒక్కసారిగా ఇంకా వెంటనే షాక్లో ఉండిపోతుంది. పారు ఇంకా అలా గట్టిగా కొట్టేసరికి ఇంకా ఫేస్ మొత్తం అవతల అమ్మాయిది పగిలిపోతుంది. సో అలా గంగ గెలుస్తుంది. రుద్ర పారు దగ్గరికి వచ్చి, పారు నువ్వు ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నావో నాకైతే అర్థమైంది. కానీ నువ్వు అనుకున్న దానికంటే గంగ 10 టైమ్స్ బెటర్. అది గుర్తుపెట్టుకో. ఫస్ట్ నేమ్ ఇన్ ద లిస్ట్ గంగతే ఉండాలి. అర్థమైందా? గంగా కమాన్ లెట్స్ గో అని ఇంకా అలా గంగా రుద్ర అక్కడి నుండి వెళ్ళిపోతారు. పారు చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా వీరు అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. ఖచ్చితంగా ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇప్పుడు గంగని అత్తయ్య గారి ముందు ఇరికిచ్చేశాను. కానీ ఇంతకు మించింది ఏదో ఒకటి చేయాలి. చేయాలి అంటే ఎస్, అత్తయ్య గారిని ప్రమాదంలో పడేయాలి. నాకు ఎవరైనా ఒకటే కదా. అలాంటప్పుడు అత్తయ్య గారికి హాస్పిటల్లో జాయిన్ అయ్యేలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసి దానికి కారణం గంగా అండ్ రుద్ర అని చెప్తే ఖచ్చితంగా ఆవిడ బలంగా నమ్మి భానుని చంపేసిన వాడు నన్ను కూడా చంపాలనుకుంటున్నాడు అని బలంగా ఫిక్స్ అయిపోతుంది. అలా అయితే ఇంకా గంగా రుద్రలని బయటికి గెంటేస్తుంది. అప్పుడు ఈ ఇంటికి నేనే వారసున్నైపోతాను అని ఇంకా అలా ఆలోచనలో పడి వెంటనే శకుంతల దగ్గరికి వస్తాడు వీరు. వచ్చి ఆవిడ వేసుకుంటున్న ట్యాబ్లెట్స్ని డోస్ పెంచి కావాలనే ట్యాబ్లెట్స్ మార్చేస్తాడు వీరు. ఇంకా మార్చి గంగ అని పిలుస్తాడు. గంగ వెంటనే వస్తుంది. ఇంకా ఇషిక కూడా అక్కడికి వస్తుంది. గంగ, అత్తయ్య గారి రూమ్లో ట్యాబ్లెట్స్ అయిపోయాయి కాబట్టి ఈ ట్యాబ్లెట్స్ని నువ్వు ఇస్తావా అని అడుగుతారు. ఏంటి మీరు నాతో ఇంతలా పని చేయించుకుంటున్నారు, ఇది నిజమేనా అని అడుగుతుంది. వెంటనే ప్రీతి వచ్చి, ఏమైంది గంగా, ఏం ఆలోచిస్తున్నావు? ఓ వీటి గురించా? అమ్మ ఇవే రోజు వాడుతుంది కదా అని అంటారు. ఇంకా వెంటనే సరే అయితే వెళ్ళిస్తానని ఇంకా అలా బయలుదేరుతుంది. బయలుదేరి ట్యాబ్లెట్స్ని చేంజ్ చేస్తుంది. సో చేంజ్ చేసి వచ్చేసరికి ఎస్, ఇప్పుడు మనం అనుకున్నదే జరుగుతుంది అని శకుంతల ట్యాబ్లెట్స్ వేసుకునేంత వరకు చూస్తారు. వేసుకొని ఆవిడ హ్యాపీగా ఉంటారు. బ్రో, నువ్వు హై డోసెస్ పెట్టావా? ఎందుకంటే అత్తయ్య గారిలో ఎలాంటి ప్రాబ్లం కనిపించట్లేదు అని అంటారు. నేనైతే పెట్టాను, కానీ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అని వెనక్కి తిరిగి చూసేసరికి అన్నయ్య అని పిలుస్తుంది గంగా. ఇంకా అలా వెనక్కి తిరిగి చూస్తే ఆ ట్యాబ్లెట్స్ ఏదైతే మార్చి పెట్టారో ట్యాబ్లెట్స్ మెడికేషన్స్ అవన్నీ గంగా చేతిలో ఉంటాయి. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు వీరు. ఏంటి, వీటి కోసమే వెతుకుతున్నట్టున్నారు? అయినా మీరు వెతికితే నేను దొరుకుతాననుకుంటున్నారా? అంటే నా చేత్తోనే అమ్మగారి ట్యాబ్లెట్స్ మార్పిచ్చేయాలనుకుంటున్నారా? మీరు ఎంత ప్రయత్నించినా నా వైపు నుండి ఒక్క తప్పు కూడా నేను జరగనివ్వను కదా అని ఇంకా వాళ్ళ ప్లాన్ని తిప్పి కొట్టి అక్కడి నుండి వెళ్ళిపోతుంది గంగా. గంగ వైపు అలా షాక్లో చూస్తూ ఉండిపోతారు వీరు అండ్ ఇషిక. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.